నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్ బాబు ఫుడ్ ఫెస్టివల్ కు స్వశక్తి గ్రూపుల మహిళలు బలి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణం వ్యక్తిని దారుణంగా కొట్టిన బంధువులు నిరుపేద గర్భిణీ స్త్రీకి నీడా స్వచ్ఛంద సేవా సంస్థ పోషకాహారం అందజేత ఘనంగా జరుగుతున్న ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు సింగరేణి RG1 లో ముగిసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 112ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీస్ సహాయం 100, అంబులెన్స్ 108, మహిళల భద్రత 181, బాలల హక్కుల పరిరక్షణ 1098, ప్రకృతి విపత్తులో 1077 వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నెంబర్లను ప్రజలు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒకటే నెంబర్ 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఇప్పటి నుంచి రాష్ట్రంలో 112 నెంబర్ను యాక్టివ్ మోడ్లో అమలు చేస్తున్నామని తెలిపారు. 112 నెంబర్కు ఫోన్ చేయగానే కాల్ కేంద్రం లొకేషన్ను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో రెస్పాన్స్ టైంను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్తో వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. కాల్కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రైన్డ్ సిబ్బంది 24/7 విధుల్లో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో పానిక్ బటన్ని నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే 112 ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఒకే టచ్తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్షించే ఉద్దేశంతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం భవ్యంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర వేప ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధుల, అధికారులు, అధికారిక ప్రతినిధులతో పాటు రామగుండ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పౌరులకు అందించాల్సిన సేవల ప్రగతి, సమస్యలు, నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి తదితర అంశాలపై లోతైన చర్చ జరిగింది. ప్రతి శాఖాధికారి తమ శాఖకు సంబంధించి వివరాలు సమర్పించి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండ నియోజకవర్గంలోని సమస్యలు, అవసరాలు, ప్రజల అంచనాలపై ప్రాధాన్యతతో మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక పరిణామం, వాతావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, నీటి సరఫరా, విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వారు సూచించారు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ఎదుట చేపట్టిన ఫుడ్ ఫెస్టివల్ కు స్వశక్తి గ్రూపులో మహిళలను బలి చేశారు. అప్పటికప్పుడు గ్రూప్ మహిళలకు వాయిస్ సందేశాలు పంపిస్తూ తప్పకుండా రావాలని, లేని పక్షంలో 500 రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మానసిక ఒత్తిళ్లకు గురైన పలువురు మహిళలు ఆ వాయిస్ సందేశాలను బయటకు లీక్ చేశారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ సందేశాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సంఘం నుంచి 2-3 రమ్మన్నా కదా, ఏ ఒక్క సంఘం రాకున్నా 10 తారీఖు సమాఖ్య రోజున 500 ఫైన్ కట్టాలి. తర్వాత చెప్పలే ఫైన్ ఎందుకనే డిక్టేషన్ ఏది సంభాషణ అనేది మాట్లాడద్దు, కట్టాలి. ఓకేనా? రెస్పాండ్ కండి. ఫైన్ తప్పది, 500 ఫైను సంఘానికి. 2-3 వస్తే ఓకే, మొత్తానికి రాని వాళ్ళకు 500 ఫైను 10 తారీఖు సమాఖ్య మీటింగ్ రోజు తీసుకునుడు జరుగుతుంది. రాని వాళ్ళు ఆ రోజు తీసుకుని రాగలరు. పెద్దపల్లి జిల్లా బసంతనగర్లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి మరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. నరహరి తండ్రి స్వర్గీయ శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీల్లో 16 జట్లు పాల్గొనగా ఫైనల్స్ లో ములుగు జిల్లా సమక్క సారాలమ్మ మేడారం అలాగే కరీంనగర్ జట్ల మధ్య జరగ మేడారం జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రముఖుల చేతుల మీదుగా 50,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో నరహరి ఐఏఎస్, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకుళభరణం కృష్ణమోహన్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా స్వర వీణపాణి రమణమూర్తి మరియు రుక్మపట్ల నరసింహస్వామిలకు ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి యూట్యూబ్ కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇది రెండోసారి నేను ఇక్కడికి రావడం, కానీ పోయినసారి అంత సర్ప్రైజ్గా అనిపించలేదు, కానీ ఈసారి నిజంగానే మిరాకిల్ అనిపిస్తుంది. ఎందుకు అడిగింది, నేను ఇటు సైడ్ కోడళ్ళు అయిపోయినా. సో ఇది మా బసంత్ నగర్ ఏరియాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్గా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్టేజ్ మీద మా కందుల సందే సార్, అలాగే మా నిజామాబాద్ ఏరియా సార్ ధన్పాల్ సూర్యన్న గారు, వీళ్ళందరినీ స్టేజ్ మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలుసు, నేను మొదలుపెట్టింది గడ్డం మ్యూజిక్ ఛానల్ తరఫున. సో దాంట్లో మా గడ్డమన్న ఓ బావా సైదులు అనే పాట నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఆ పాటతో నేను ఈ పాటల ప్రపంచానికి వచ్చిన, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కూడా చాలా పాటలు, అందాల నామగుడు, ముద్దుల రాయమల్లు, చలో చలో కమలమ్మ, ఇలాంటి చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. నేను ఇదివరకు చాలా పాటలు పాడినా. ఆరింటికోసారి, 7ంటికోసారి, పావుదక్కువ 10ంటికోసారి, ఈ సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాట కూడా నేను పాడడం జరిగింది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే పెద్దలందరికీ, నరహరి సార్ గారికి, మా గడ్డం రమేష్ అన్నకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నారు. నాకు తెలుసు మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా కవర్ చేయడానికి ఎంతో ఔత్సాహికంగా ఉన్నారు. మీరు అందరూ చాలా మాకు మా ఆలయ ఫౌండేషన్ టీంకి చాలా తోడుగా ఉండి కవరేజ్ ఇవ్వడంలో మీరు అందరూ తోడ్పడుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా టీం మొత్తం, ఇటు ఫౌండేషన్, అటు జనాధికార సమితి, అటు బిక్కి, అన్ని రకాల సంస్థలలో, మా 3 సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాలంటీర్స్, ప్రతినిధులు, అందరూ స్పాన్సర్స్, ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా మాకు చాలామంది స్పాన్సర్స్, మేము చాలా క్లియర్గా చెప్తాము, ప్రతిదీ స్పాన్సర్షిప్ మాకు దొరుకుతుంది. మంచి కార్యక్రమాలు చేస్తే స్పాన్సర్స్ వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. గత 3 రోజులుగా మనం ఇక్కడ ఎవరైతే హెల్త్ ప్లేయర్స్ వచ్చినారో వాళ్ళకి మేము మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మా నాగార్జున అండ్ టీము దీంట్లో నిష్ణాతులు అయిపోయిన ఉన్నారు. ఎగ్స్తో పాటు ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. సో దట్ వాళ్ళు గట్టిగా పటిష్టంగా, ఎందుకంటే ప్లేయర్స్కి మంచి ప్రోటీన్ దొరకకపోతే ఏం ఆటలు ఆడలేదు. మంచి ప్రోటీన్ దొరకడం చాలా ఇంపార్టెంట్. మా స్పాన్సర్స్ అందరికీ పేరున ఈరోజు సన్మానం యాక్చువల్గా స్పాన్సర్స్ చేయాల్సింది ఉండింది, కానీ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాము. మరొకసారి మీరు అందరూ స్పాన్సర్స్, అదేవిధంగా ఫౌండేషన్కి గత 2013లో
తెలంగాణ వస్తున్న తరుణంలో మొక్కలబండం గారు తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు అంటే చాలా మంది ఏమనుకున్నారంటే తెలంగాణ వస్తుందంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ మొత్తం వివరించినారు. సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం, తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, మా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. మన దేశం చాలా గొప్ప దేశం, మన భారతదేశం చాలా గొప్ప దేశం. అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా, ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళతో మమేకమై ఇక్కడి వాళ్ళతో ఎప్పుడూ మమేకమై ఉండడంతో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి ఈ గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి. మనం ఈ తెలంగాణలో పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి. వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే మరొకసారి తెలియజేసుకుంటూ మీ ఈరోజు అందర్గా మండలం పెద్దంపేట పార్టీ కార్యాలయ ఆవరణలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఈ నెల 25న జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, పార్టీ మండల కార్యదర్శి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ పేరిట కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టు నాయకులను అత్యంత దారుణంగా హత్యలు చేయడం బాధాకరమన్నారు. అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మార్చి 2026 కల్లా దేశంలో మావోయిస్టులను ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వం పోలీసు మిలిటరీ బలగాలను ఛత్తీస్గఢ్ కర్రగుట్ట అడవులలో కూంబింగ్ చేస్తూ దొరికిన వారిని దొరికినట్లుగా అతి కిరాతకంగా చంపుతున్నారని దుయ్యబట్టారు. వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగు సదస్సుకు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ రాజేశం, ఏఐకేఎంఎస్ జిల్లా మండల నాయకులు వేల్పుల సాంబయ్య, టి రాజకొండయ్య, ఎల్ శంకర్, ఈదునూరి బాబు, ఎం గంగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు 25 ఇదే నెల 25 తారీఖున చెలో వరంగల్ బహిరంగ సభ ఉన్నది. కావున ఈ యొక్క బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ యొక్క బహిరంగ సభ ఉద్దేశము ఏదైతే మావోయిస్టుల పేరుతో ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి అడవుల భారత మధ్య రాష్ట్రాలలో ఏదైతే అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఆదాని, అంబానీ, విదేశీ, స్వదేశీ శక్తులకు అంటబెట్టడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క సంపదను తరలించడం కోసము అక్కడున్న ఆదివాసీ గిరిజనులను, అమాయక గిరిజనులను మావోయిస్టుల పేరుతో వాళ్ళను కూడా అనేక మందిని హత్య చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా హత్య చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ ఖగారాన్ని ఏర్పాటు చేసి హింసను ఏదైతే కేంద్ర బలగాలను యుద్ధాలు చేస్తే బార్డర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ పెద్ద పెద్ద బలగాలను తీసుకొచ్చి ఈ యొక్క అమాయకమైన గిరిజనుల మీద హత్య చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆపరేషన్ ఖగారును నిలిపివేయాలని ఈ యొక్క మోడీ, అమిత్ షా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున 25 తారీఖున వరంగల్లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనేక ఈ సంవత్సరం జనవరి నుండి ఏదైతే అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆదివాసులపైన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లు, మావోయిస్టు పార్టీని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా లేకుండా నిర్మూలిస్తామని ఇలా శపథం చేసినటువంటి అమిత్ షా ఇలా దానికి వ్యతిరేకంగా ఇలా ఏదైతే ఆదివాసులు తమ ఖనిజ సంపదలను ఇలా అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు తాను నమ్ముకొని బతికేటువంటి ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులను ఇలా బూటకాపు ఎన్కౌంటర్లో ఇలా చంపివేయడం, అదేవిధంగా మావోయిస్టులను కూడా పట్టుకొని ఎన్కౌంటర్గా చేయడం. ఈ విధంగా ఎన్కౌంటర్ చేస్తే ఒక మావోయిస్టులే కాదు, ఎన్కౌంటర్ చేస్తే అటు ఇటు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక అట్లా కాకుండా ఇలా
అనేక ఆశలు కల్పించి అనేక భ్రమలు కల్పించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫార్మల్ వ్యవస్థ పెంచుకొని ఇలా ఏదైతే బార్డర్ మీద ఉన్నటువంటి సైన్యాలను ఇలా ఆదివాసీ గిరిజనులను ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను ఇలా ఏరివేత కార్యక్రమంలో ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 500 పైచిలకు మావోయిస్టు నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిరాం అనే వ్యక్తిపై అతడి బంధువులే కర్రలతో దారుణంగా కొట్టారు. ఇటీవల సిద్దిరాం తన బంధువులతో గొడవ పెట్టుకున్నారు. దీంతో సిద్దిరాంపై కక్ష పెంచుకున్న బంధువులు కర్రలు రాళ్లతో అతడిపై దాడి చేశారు. రాయితో తలపై కొట్టారు. పక్కన ఉన్న స్త్రీలు కొట్టొద్దని వేడుకున్నా వినలేదు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. अरे बाप స్థానిక సంజయ్ గాంధీ నగర్ ఓరియా గుడిసెలకు చెందిన 5 నెలల నిరుపేద గర్భిణీ స్త్రీ ఊరుషికి మొదటి కాన్పు సందర్భంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నీడా దాత ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు కుమార్తె చిరంజీవి హన్సిక పుట్టిన సందర్భంగా వారి ముఖాల్లో సంతోషాన్ని నిరుపేద గర్భిణీ స్త్రీలో చూడాలని, వారి లాంటి 12 బిడ్డకు జన్మనివ్వాలని మంచి ఉద్దేశంతో గత నెల పోషకాహారం అందించిన విషయం అందరికీ తెలిసిందే. 2వ నెల కూడా బాదం, పిస్తా, ఖర్జూర, మదర్ హార్లిక్స్, పండ్లు, పోషకాలతో కూడిన ఆహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద గర్భిణీ స్త్రీ పోషకాహారం అందుకుంటే పిల్లల పోషకాహార లోపంతో పుడతారని, అలాంటి పేద గర్భిణీలకు మొదటగా పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన పిల్లలకు నీడా గత 3 సంవత్సరాలుగా 9 మంది నిరుపేదలకు గర్భిణీలకు డెలివరీ అయ్యే వరకు అందించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ నిరుపేద గర్భిణీలో ఉన్నా నీడా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్థానిక సంజయ్ గాంధీ నగర్ గోదావరికానికి చెందిన నిరుపేద గర్భిణి ఊర్వశికి గత నెల క్రితం మనం ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు హైదరాబాద్లో వృత్తిరీత్యా ఉంటారు. తను ఒక బ్యాంకులో పనిచేస్తారు. సో వాళ్లకు పాప పుట్టిన సందర్భంగా లాస్ట్ టైం మాతృ దినోత్సవం రోజు ఈ కాబోయే అమ్మకు పోషకాహారం, పండ్లు అందించడం జరిగింది. అదే సందర్భంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2వ నెల కూడా పోషకాహారం అందించమని ధర్మపురి రమేష్ నాగలక్ష్మి దంపతులు ఆ పాప పేరు మీద అందించమని చెప్పారు. సో ఆ సందర్భంగా 2వ నెల కూడా పోషకాహారం అందించడం జరుగుతుంది. ఈ పోషకాహారం తీసుకొని ఆమె హెల్దీగా ఒక పండంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనియాలనే గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఉద్దేశాన్ని సపోర్ట్ చేసినందుకు రమేష్ నాగలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శివాన్షి భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతురాలుగా అష్టైశ్వర్యాలు అనుభవించాలని, ఉన్నత విద్యావంతురాలుగా తను ఎదగాలని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరిహర దేవాలయం, శివాలయం ప్రధాన అర్చకులు రాంపల్లి వామన శర్మ మాట్లాడుతూ హరిహర దేవాలయంలోని ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా ఆదివారం 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే గణపతి హోమం, రుద్రహోమ కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి శర్మ, సత్యనారాయణ శర్మ, సత్యప్రసాద్ శాస్త్రి, గంగాధర శాస్త్రి, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సంపత్రావు గిరి, కొలిపాక మల్లయ్య, సుజాత, వెంకటరెడ్డి, కవిత భక్తులు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో నూతనంగా ఆవిర్భవించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో సీజన్ 1 పేరుతో 2025 ఏప్రిల్ 13 నుంచి 2025 జూన్ 22 వరకు ప్రతి ఆదివారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ఛార్జ్ సిర మల్లికార్జున్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని గనుల డిపార్ట్మెంట్లో ఓసీపీ 5లలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులచే తమ ప్రతిభను వెలికి తీయడానికి గుర్తించేందుకు 3 నెలల పాటు గుర్తింపు సంఘం ఏఐటీసీతో పాటు మిగతా సంఘాల సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గత 3 నెలలుగా ప్రతి ఆదివారం రోజున ఆర్జీవన్లోని మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి 9 జట్లు 22 లీగ్ మ్యాచ్ల అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఫైనల్కు జీడీకే2 ఇంక్లైనర్ టీమ్
ఏ మరియు జీడీకే 11 ఇంక్లైన్ టీం బి పాల్గొన్నాయని ఆయన అన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో జీడీకే 2 ఇంక్లైన్ టీం ఫైనల్ విజేతగా నిలిచిందని, దీనికి స్పాన్సర్గా గుర్తింపు సంఘం ఏఐటీఏసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లి ఎడ్లాగౌడ ట్రోఫీని స్పాన్సర్ చేశారని, అదేవిధంగా ఏఐటీసీ RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం 5,000 రూపాయలు, జీడీకే 1 and 3 ఇంక్లైన్ ఏఐటీసీ పిచ్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ 5,555 రూపాయలు నగదు ఇచ్చారని, వారికి మొదటి బహుమతిగా ట్రోఫీని మరియు 11,111 రూపాయల నగదును బహుమతిని విజేతగా నిలిచిన జీడీకే 2 ఇంక్లైన్ టీంకు RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మరియు ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ల చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ 5,555 రూపాయలు మరియు ట్రోఫీని జీడీకే 11 ఇంక్లైన్ టీంకు అతిథులకు అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమం ఫైనల్స్ మ్యాచ్ అయిన సందర్భంగా మనతో పాటు వేదికను పంచుకుంటున్న శ్రీ చిలుక శ్రీనివాస్ గారు, ఇందాక చెప్పినట్టు కొత్త సింహాలనే మంచి పేరు పెట్టిన వ్యక్తి, అట్లా పోరాట పటిమ చూపెట్టి క్రీడా స్ఫూర్తిని చూపెట్టి ఈరోజు మీరు RG1కే కాదు సింగరేణిలోనే మీరు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 3-4 నెలల క్రితము 1 ఇంక్లైన్ వాళ్ళు ఫ్రెండ్లీ మ్యాచెస్ పెట్టుకుంటుండే, ఇట్లా కాదు మీరు కొంచెము RG1 లో కూడా మీరు అందరూ అన్ని మైండ్లో పెట్టుకుందాము. మల్లికార్జున అంటే మల్లికార్జున వికాస్ వినయ్ అని అంటే ఎంబటే వాళ్ళు అనుకొని టోటల్ ఇవాళ RG1 లో 11 టీములు తయారైనాయి. 21 మ్యాచ్లు లీగ్ ఆడడం జరిగింది. 21 మ్యాచ్లు గత 3.5 నెలలుగా ప్రతి సండే అటు డ్యూటీ చేసుకుంటా మళ్ళీ ఇటు ప్రతి సండే నాడు వచ్చి ఇక్కడ ఆడడం అనేది మామూలు విషయం కాదు. వచ్చి ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నందుకు ఇందులో మల్లికార్జున కానీ వినయ్ని కానీ అట్లా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ప్లేయర్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ 2 టీములు మాత్రమే కాకుండా రాని 11 టీములు కూడా వాళ్ళని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు క్రీడా పటిమ చూపెట్టారు. మీరు ఇందాక చెప్పినట్టుగా ఆటలు అనేది ఈ ఆటల సంస్కృతి స్పోర్ట్స్ కల్చర్ ఏదైతే ఉందో అది అద్భుతమైనది. అది మనల్ని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంచుతుంది, మానసికంగా దృఢంగా ఉంచుతుంది, టీం వర్క్ ని ఏర్పాటు చేస్తుంది, ఉల్లాసంగా ఉండేది చేస్తుంది, మనల్ని గట్టిగా తయారు చేస్తుంది. సో ఈ రకంగా మామూలుగా మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే WPA గేమ్స్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి ఉన్నది. ఇక కొద్ది మంది ప్లేయర్లు మాత్రమే సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ మీరు ఏ రకంగా గడపవచ్చు మన టైంని, ఏ రకంగా స్పోర్ట్స్ కల్చర్ ని కంటిన్యూ చేయాలని మీరు సింగరేణి మొత్తానికి చేసి మీరు మోడల్ గా చూపెట్టినందుకు మనస్ఫూర్తిగా ఇందులో కొంతమంది స్పాన్సర్స్ ఇచ్చారు. టీ-షర్ట్స్ అయితేనేంది, రిఫ్రెష్మెంట్స్ అయితేనేంది, కప్స్ అయితేనేంది, అన్ని వారిని కూడా పేరు పేరు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీరు రకంగా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది బహుశా సింగరేణిలో మొట్టమొదటిసారి ఏదైనా ఏరియాలో ఇట్లా జరిగిందంటే మన RG1 ఏరియాలోనే ఈ రకమైన క్రికెట్ మ్యాచ్ జరిగింది. మనల్ని చూసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు RG1 టీం మీరు పంపండి మేము ఆడతామని. ఇటు NTPC వాళ్ళు అడుగుతున్నారు, ఇటు రైల్వేస్ వాళ్ళు అడుగుతున్నారు, ఇటు ప్రెస్ వాళ్ళు, మిగిలిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంది. త్వరలోనే ఒక టీం తయారు చేసి మనం RG1 తరం నుంచి ఇది ఇండస్ట్రియల్ టోర్నమెంట్, రామగుండం ఇండస్ట్రియల్ టోర్నమెంట్ ని తొందరలోనే మనం మొదలు పెట్టుకున్నాం. మనం సింగరేణిలోనే దీనికి ముందర తీసుకొని పోదాం. దీనికి కావాల్సిన ఈ స్టేడియం ని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అట్లే మన ప్రియతమ చైర్మన్ బలరాం నాయక్ గారు కానీ ఈ స్టేడియం ని పెంచడానికి 2 కోట్ల రూపాయలు బలరాం నాయక్ కట్టారు అనౌన్స్ చేస్తున్నారు. మనం కొద్ది నెలల్లోనే ఇక్కడ 400 మీటర్ల ట్రాక్ అవన్నీ మనం చూడబోతున్నాం. అత్యాధునిక యొక్క సౌకర్యాలతో ఈ సింథటిక్ ట్రాక్ కానీ ఇవి కూడా రాబోతున్నాయి. దాని దగ్గర అప్పుడు ఇందాకన్నట్టుగా అప్పుడు మొదటి మ్యాచ్ ని మనము ఈ టీముల నుంచి మన RG1 టీంతోనే మొదలు పెట్టుకుంటామని మనకి అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సో మరొకసారి మీ అందరికీ అభినందనలు. దీనితోనే కంటిన్యూ చేద్దాం. నన్ను ఇక్కడ పిలిచినందుకు, మీతోని ఈ కొద్ది ఆలోచనలు పంచుకోవడం కానీ మీతో పాటు ఈ యొక్క మధ్యాహ్నాన్ని గడపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.
గోదావరి ఖని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో గోదావరి ఖని మార్కండి కాలనీకి చెందిన బ్యాంకింగ్ బిజినెస్ చేస్తున్న కాపు ప్రవీణ్ సాయి శృతి ఆశ్రమానికి వచ్చి పిల్లలకు నోట్బుక్స్ మరియు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు లక్ష్మి, పోలుడసారి వర్షిణి, పోలుడసారి కుమారస్వామి, విఘ్నేష్, సాత్విక్, దిలీప్ కుమార్, మల్లయ్య, లక్ష్మి, ఆశ్రమ నిర్వాహకుడు పెద్దపల్లి జిల్లా SC/ST అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజన్న, ఆశ్రమ పిల్లలు సాయి శృతి ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా సమీపంలోని స్ఫూర్తి భవన్లో శనివారం ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇరువురికి కళారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కనకు రమణయ్య మాట్లాడుతూ ఫెట్ ది లా మ్యూజిక్ అనే పిలువబడే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటున్నారన్నారు. 1982లో ఫ్రాన్స్లో ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మొదటిసారిగా ఈ వేడుకలు నిర్వహించారన్నారు. అప్పటి నుండి 108 దేశాల్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. దాసరి రామస్వామి, బొత్త భూమయ్యకు గోదావరి కళారత్న పురస్కారాలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీనివాస్, పలు సంస్థల కళాకారులు రేణికుంట రాజమౌళి, మ్యాజిక్ రాజా, కాస్పాకర్ రాజమౌళి, సోగాల వెంకటి, LV రావు, పి చంద్రపాల్, అట్ల జగ్గయ్య, టి అంజిబాబు, కొత్వాల్ రాజయ్య, జూల మోహన్, బీడుక లక్ష్మణ్, ధన్ సింగ్ తదితరులు పాల్గొనగా నాగుల శ్రీనివాస్, రాంబాబు, రాణి, పరమాత్మ, రామస్వామి, భీమాచారి, అంజలి, మాధవి, నూకల మొండి, ఎజ్జ రాజయ్య, రాజస్వరరావు గీతాలు ఆలపించారు. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య స్ఫూర్తి భవన్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో సంగీతానికి అనుబంధంగా ఉన్నటువంటి కళాకారులు, వాయిద్య కళాకారులు, గాయకులు, పౌరాణిక యక్షగాన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, అన్ని రకాల కళాకారులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనారు. మరి దాసరి రామస్వామి గారు మానవ వికాస వేదిక కళామండలి అధ్యక్షులు, గాయకులు, వారిని కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా బొత్త భూమయ్య గారు గంగా కళామండలి యక్షగాన కళాకారులు, సీనియర్ నటులు వారిని కూడా ఈరోజు గోదావరి కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భజన గాయకులు, కీర్తనలు, భక్తి గీతాలు, మరి అన్ని రకాల మరి సామాజిక గీతాలను కూడా మరి కళాకారులం అందరం కూడా పాడుకొని మరి సంగీత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ఈ యొక్క సంగీత దినోత్సవ వేడుకలను మొట్టమొదటిసారిగా మరి ఫ్రాన్స్ దేశస్థుడైనటువంటి జాక్ లాంగ్ అనేటువంటి సంగీత కళాకారుడు 1982 సంవత్సరంలో సంగీత దినోత్సవాన్ని కనుగొనడం జరిగింది. అప్పటి నుండి కూడా దాదాపు 180 దేశాలలో, ప్రపంచంలోని 180 దేశాలలో ఈ యొక్క సంగీత దినోత్సవాన్ని జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. మరి మన పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా చాలా మంది మరి వాయిద్య కళాకారులు, మరి గాయకులు, మరి పౌరాణిక యక్షగానానికి, జానపద కళారంగానికి సంబంధించిన కళాకారులు చాలా మంది కూడా సంగీత కళాభిమానులుగా, సంగీత కళాకారులుగా ఎంతో మంది ఎదుగుతున్నారు. మరి ఈ యొక్క సంగీతంలో శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం అని రకరకాలుగా మరి సంగీత కళాభిమానులు విభజించడం జరిగింది. మరి ఇందులో ఎంతో మంది సినీ నేపథ్య గాయకులు మరియు కర్ణాటక, హిందుస్థానీ ఇలాంటి సంగీత మరి పద్ధతులకు సంబంధించినటువంటి మరి ఎంతో మంది మరి సంగీత ఉద్దండులు, సంగీత ప్రియులు మరి కళారంగంలో సేవలు అందించినారు. మరి ఈ సందర్భంగా గోదావరి కళా సంఘాల సమైక్య తరపున మరి పాల్గొన్న కళాకారులందరికీ, అదే విధంగా మరి పురస్కారాలు పొందిన వారికి, అదే విధంగా మరి యొక్క కీర్తనలతో, భజన పాటలతో, మరి సామాజిక పాటలతో మరి అందరిని అలరించిన కళాకారులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమైక్య తరపున మరొక్కసారి ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వచ్చే నెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం వ్యవసాయ పనులు నిమగ్నం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మల్లన ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ దూర ప్రాంతాల నుంచి రైళ్లు, ప్రత్యేక వాహనాలు, ఎడ్లబండ్లపై భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము వరకు ఆలయ పరిసరాలని భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి వివిధ ముగ్గుల పట్టీలతో పట్నాలు వేసి బోనం వండి నైవేద్యం సమర్పించారు. ఇంటిలపాది స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లో భారీగా నిలబడి ఉండి ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఆవరణలో సరిపోకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రోడ్లకు ఇరువైపులా వ్యవసాయ భూములలో విడుదల చేయాల్సి వచ్చింది. స్వామివారి దర్శనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతూ చర్యలు తీసుకున్నారు. రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రామగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఖచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ఇందుకు సహకారం అందించాలని స్థానిక వాస్తవ్యులు ఇమిడిశెట్టి శివ గారిని కోరగా ఎంబీబీఎస్ ఎండీ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కంటి వైద్య నిపుణులైన భవ్యాన్ని కల్పించగా వెంటనే స్పందించి సమాజం పట్ల సేవా దృక్పథంతో సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందించి ప్రజలకు తోడ్పాటును అందిస్తున్న డాక్టర్లకు మరియు వారి సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని సందర్శించి వారి యొక్క సలహాలు, సూచనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన తన తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ బీసీసీల అధ్యక్షులు సాధు రమేష్ పటేల్, అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కమిటీ రామగుండం చైర్మన్ పల్లికొండ రాజేష్, కలుపల మల్లేష్, ఆరుముళ్ల నాగరాజు, ఆరుముళ్ల ప్రసాద్, గొట్టె శ్రీనివాస్, ఎండి అహ్మద్ పాషా, గురం అంజయ్య, మాదినేని వెంకటేష్, సాదుల శివ, సుందుల సదానందం, కాంపెల్లి సాగర్, ఎండి యూసుఫ్ ఖాన్, వడ్డేపల్లి రాజు, కలువల మహేందర్, గొట్ట శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్, జనరల్ ఫిజిషియన్, గోదావరికని. మాది శ్రీ శ్రీనివాస జనరల్ అండ్ ఐ హాస్పిటల్. శివని మేము సంప్రదిస్తే అన్న హరిప్రసాద్ గారు నంబర్ ఇచ్చారు. సో మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ప్రకారం హరిప్రసాద్ గారి అన్న ఆధ్వర్యంలో మనం ఈ మెగా క్యాంప్ రామగుండంలో నిర్వహించబడుతుంది. సో కాబట్టి దీన్ని అందరూ ప్రజలు కంపల్సరీ సద్వినియోగపరచుకోవాలని మా యొక్క మనవి. ఈ మెగా క్యాంప్లో నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనరల్ ఫిజిషియన్తో పాటు కంటి డాక్టర్ అయిన డాక్టర్ భవ్య గారి సేవలు రామగుండం యొక్క ప్రజలు వినియోగించుకోవాలని మా యొక్క విన్నపం. ఈరోజు మరి ప్రజల సౌకర్యార్థం రామగుండం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో మరి మా అందరి ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే గౌరవ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదేవిధంగా మనాలి ఠాకూర్ గార్ల సూచన మేరకు మరి ఇక్కడ మేఘా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కోసం ముందుగా మరి వాస్తవ్యులైనటువంటి ఇమిడిశెట్టి శివ గారిని సంప్రదించగా, శివన్న మరి ఇక్కడ మా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించాలి, మీకు మరి హాస్పిటల్ ఫీల్డ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడి పెట్టించాలని చెప్పేసి కోరగా వెంటనే స్పందించిన శివగారు మరి ఎండి ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని, అదేవిధంగా కంటి డాక్టర్ అయినటువంటి భవ్యశ్రీ మేడం గారిని కమ్యూనికేట్ చేసి వాళ్ళిద్దరిని కూడా మరి వీళ్ళిద్దరు కూడా ప్రజాసేవలో ముందుంటారు, ఖచ్చితంగా కూడా మీకు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క నంబర్లు ఇచ్చి మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది. వారికి శివగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరి మేము మీ యొక్క శిబిరానికి ఖచ్చితంగా వచ్చి ప్రజలకు మేము సేవలు అందిస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా కంటి డాక్టర్ భవ్యశ్రీ మేడం గారికి మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క రామగుండంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇందుకోసం సహకరించిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నా తోటి మిత్రులు, శ్రేయోభిలాషులు, 1వ డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రియుడి కోసం పిల్లలకు రసగుల్లాల విషం. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా మోపాపీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని పెళ్లాడడానికి ముస్కాన్ అనే మహిళ పిల్లలకు రసగుల్లాల విషం పెట్టింది. అయితే ప్రియుడు పిల్లలను పోషించలేను అని చెప్పేసరికి ఈ దారుణానికి పాల్పడింది. భర్త కూలీ పనుల నిమిత్తం చండీగఢ్లో ఉండటంతో మస్కాన్ తన సమీప బంధువైన జునైద్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. వీరి బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని రసగుల్లాల విషం పెట్టి చంపింది. ప్రస్తుతం జునైద్ పరారీలో ఉన్నాడు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు. ఫుడ్ ఫెస్టివల్ కు స్వశక్తి గ్రూపుల మహిళలు బలి. ఆలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా, వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో దారుణం. వ్యక్తిని దారుణంగా కొట్టిన బంధువులు. నిరుపేద గర్భిణీ స్త్రీకి నీడా స్వచ్ఛంద సేవా సంస్థ పోషకాహారం అందజేద్దాం. ఘనంగా జరుగుతున్న ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. సింగరేణి RG1లో ముగిసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన AITC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌట్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.